హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ క్లాస్ లో ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి హౌస్ ప్రాపర్టీ చాప్టర్ లో ఒక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ నేను ICAI మెటీరియల్ నుంచి తీసుకున్నాను. మిస్టర్ వికాస్ ఓన్స్ ఏ హౌస్ ప్రాపర్టీ హూస్ మున్సిపల్ వాల్యూ, ఫేర్ రెంటల్ వాల్యూ, స్టాండర్డ్ రెంటల్ వాల్యూ ఆర్ 96,000, 1,26,000 and 1,08,000 per annum respectively. గ్రాస్ యాన్యువల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి కావాల్సిన కాంపోనెంట్స్ అన్ని ఇచ్చాడు. డ్యూరింగ్ ద ఫినాన్షియల్ ఇయర్ 2024 and 25 ఇది మిస్టేక్ పడింది. 1/3 ఆఫ్ ది పోర్షన్ ఆఫ్ ది హౌస్ వాజ్ లెట్ అవుట్ ఫర్ రెసిడెన్షియల్ పర్పస్ అట్ ఏ మంత్లీ రెంట్ 5,000. అతను కొన్న హౌస్ ప్రాపర్టీలో 1/3 అద్దెకిచ్చాడు. పర్ మంత్ 5,000 అంటే 1 year కి మనం క్యాలిక్యులేట్ చేయాలి. ద రిమైనింగ్ 2/3 పోర్షన్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ బై హిమ్. రిమైనింగ్ 2/3 అతనే ఉంటున్నాడు. మున్సిపల్ ట్యాక్స్ at 11% ఆఫ్ మున్సిపల్ వాల్యూ వాజ్ పెయిడ్ డ్యూరింగ్ ద ఇయర్. మున్సిపల్ వాల్యూ మీద 11% మున్సిపల్ ట్యాక్స్ పే చేస్తున్నాడు. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది హౌస్ బిగాన్ ఇన్ జూన్ 2019 and was completed on 31st May 2021. Vikas took a loan 1,17,2018. జూన్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పటికీ జూలైలో అతను రీపేమెంట్ కోసం లోన్ తీసుకున్నాడు 1,00,000 2018లో. మనం ఏం చేయాలంటే కరెంట్ ఇయర్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ నెక్స్ట్ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ కి మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 1st July 2018 నుంచి 31st March 2020 వరకు ఎంతైతే పీరియడ్ ఉందో ఆ పీరియడ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ప్రీ కన్స్ట్రక్షన్ ఇయర్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మొత్తం 5 years కి ఇన్స్టాల్మెంట్ లో పే చేయడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ జూలై నుంచి 31st March 2020 వరకు వచ్చిన అమౌంట్ మొత్తం 1/5 చేస్తే ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఎంత ఉందో వస్తుంది. కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ మిస్టర్ వికాస్ అసెస్మెంట్ ఇయర్ 2025-26 ఇఫ్ హీ హ్యాస్ ఎక్సర్సైజ్డ్ ద ఆప్షన్ ఆఫ్ షిఫ్టింగ్ అవుట్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ ప్రొవైడెడ్ అండర్ సెక్షన్ 115 BAC IA. ఇక్కడ ఇతను డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ ని ఫాలో అవ్వట్లేదు, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ని ఫాలో అవుతున్నాడు. ఆన్సర్ చేద్దాం. కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ మిస్టర్ వికాస్ ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ 2025-26. ఇక్కడ 2 houses అని చెప్పాడు కాబట్టి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఓకే, సెల్ఫ్ ఆక్యుపైడ్ ఒకటి, లెట్ అవుట్ ఒకటి. ఇక సెల్ఫ్ ఆక్యుపైడ్ లో ఓల్డ్ రెజ్యూమ్ అయితే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ డిడక్షన్ గా ఉంటుంది. డిఫాల్ట్ రెజ్యూమ్ అయితే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అలో చేయట్లేదు. సెల్ఫ్ ఆక్యుపైడ్ మీద ఏమీ ఇన్కమ్ రావట్లేదు కాబట్టి నెట్ యాన్యువల్ వాల్యూ 0. దీనికి స్టాండర్డ్ డిడక్షన్ కూడా ఉండదు. సో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఇక్కడ 18,600 ఎలా వచ్చింది అని అంటే మనకి ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ 1st July 2018 నుంచి 31st March 2021 వరకు కదా. సో టోటల్ 33 months. ఈ 1,33 months క్యాలిక్యులేట్ చేస్తే మనకి 2,75,000 వచ్చింది. దీని మీద 12% క్యాలిక్యులేట్ చేస్తే మనకి 33,000 వచ్చింది. ఇక్కడ 5 years ఇన్స్టాల్మెంట్ లో పే చేస్తాడన్నాం కాబట్టి సో 1/5 చేస్తే 6,600 వచ్చింది. సో ఈ అమౌంట్ 1/5 కి అయితే ఇక్కడ 33,000 లో 1/5 చేస్తే 18,600 వచ్చింది. ఈ 18,600 లో సెల్ఫ్ ఆక్యుపైడ్ ఎంత వాల్యూ 2/3 కాబట్టి క్యాలిక్యులేట్ చేస్తే 12,400 వచ్చింది. ఇన్కమ్ ఏమీ లేదు కానీ పే చేయాల్సింది ఉంది కాబట్టి అతనికి లాస్ ఫ్రమ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ప్రాపర్టీ 12,400. ఇది సెల్ఫ్ ఆక్యుపైడ్ కి సంబంధించి. లెట్అవుట్కి అయితే ఫస్ట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. గ్రాస్ యాన్యువల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మున్సిపల్ రెంటల్ వాల్యూకి, ఫేర్ రెంటల్ వాల్యూకి ఈ రెండింటిలో ఏదైతే ఎక్కువగా ఉంటుందో ఆ అమౌంట్ నోషనల్ రెంటల్ వాల్యూ అవుతుంది. సో ఇక్కడ 1/3 అని చెప్పాడు కాబట్టి మున్సిపల్ రెంటల్ వాల్యూ 96,000 వచ్చింది. అందులో 1/3 32,000. ఫెయిర్ రెంటల్ వాల్యూ 1,26,000 లో 1/3 42,000 వచ్చింది. సో ఈ రెండింటిలో ఏది పెద్దది 42 కాబట్టి 42,000 నోషనల్ రెంటల్ వాల్యూ. నోషనల్ రెంటల్ వాల్యూకి స్టాండర్డ్ రెంటల్ వాల్యూకి కంపేర్ చేస్తే ఈ రెండింటిలో ఏది తక్కువ ఉంటే అది ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ అవుతుంది. సో విచ్ ఎవర్ ఇస్ లో 36,000 కాబట్టి వచ్చిన అమౌంట్ ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ. ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూకి యాక్చువల్ రెంటల్ వాల్యూకి ఉన్న డిఫరెంట్. ఈ రెండింటిలో ఏదైతే పెద్దది ఉంటుందో ఇక్కడ విచ్ ఎవర్ ఇస్ హై రావాలి హెచ్, కానీ ఎల్ మిస్టేక్ పడింది. సో ఈ రెండింటిలో ఏదైతే హై ఉంటుందో ఆ అమౌంట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ అవుతుంది. సో ఇక్కడ యాక్చువల్ రెంటల్ వాల్యూ అంటే పర్ మంత్కి ఎంతైతే ఇన్కమ్ వస్తుందో ఆ అమౌంట్ యాక్చువల్ రెంటల్ వాల్యూ అవుతుంది. దీనిలో ఏదైనా వేకెన్సీ పీరియడ్ ఉన్నా, ఏరియర్స్ ఉన్నా అవి డిడక్ట్ చేస్తాం. సో 60,000 వచ్చింది. ఇది గ్రాస్ యాన్యువల్ వాల్యూ. సో దీని నుంచి మున్సిపల్ ట్యాక్సెస్ డిడక్ట్ చేస్తాం. 11% ఆన్ మున్సిపల్ వాల్యూ అన్నాడు కదా. సో మున్సిపల్ వాల్యూ 96,000 మీద 11% చేస్తే 10,650 వచ్చింది. సో దీనిలో ఎంత యాక్చువల్గా మనకి 1/3 అని మాత్రమే ఇచ్చాడు కాబట్టి 1/3 3,520. ఈ అమౌంట్ డిడక్ట్ చేస్తే 60,000 నుంచి 56,480 వచ్చింది. అది నెట్ యాన్యువల్ వాల్యూ. ఈ నెట్ యాన్యువల్ వాల్యూ నుంచి సెక్షన్ 24లో డిస్క్రైబ్ చేసిన డిడక్షన్స్ డిడక్ట్ చేస్తాం.
ఇందులో 2 డిడక్షన్స్ ఉన్నాయి. ఒకటి స్టాండర్డ్ డిడక్షన్, సెకండ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్. స్టాండర్డ్ డిడక్షన్ ఎప్పుడు ఒకటే 30%. ఈ 56,480 మీద 30% చేస్తే 16,944 వచ్చింది. ఈ అమౌంట్ ఓకే. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ముందే డిస్కస్ చేసాం కదా. కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ 1 lakh మీద 12% చేస్తే 12,000. నెక్స్ట్ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్లో 6,600. సో టోటల్ 18,600 వచ్చింది కాబట్టి దీని మీద 1/3. సో టోటల్ డిడక్షన్స్ 23,144. మనకి ముందెంత లాస్ వచ్చింది? 12,400. వచ్చిన ఇన్కమ్ నుంచి డిడక్షన్స్ నెక్స్ట్ లాస్ డిడక్ట్ చేస్తే మనకు వచ్చిందే 20,936. ఇది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక ప్రాబ్లంతో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.